తెలంగాణలో పలు కారణాల వల్ల 11 మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తయింది. 3 కోరం లేకపోవడంతో 3 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఇంకా కేతనపల్లికి సంబంధించి ఇక్కడ సిపిఐ, బీఆర్ఎస్ కూటమి సంపూర్ణ మెజార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో కౌన్సిలర్ ఎవరిని కూడా ఈ రోజు సమావేశం మందిరంలోనికి అనుమతించలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య ఇక్కడ వాయిదా పడింది రేపటికి. మరోవైపు దీనిపై ఇంకా రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తమను వాయిదా వేసిందని చెప్పి బీఆర్ఎస్, సిపిఐ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రేపు తీవ్ర ఉధృతిలో భరించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మరోవైపు ఖానాపూర్ సంబంధించి ఖానాపూర్ లో హంగ్ ఏర్పడింది. అక్కడ కాంగ్రెస్ కూటమికి 4, బీజేపీకి 4, అటు బీఆర్ఎస్ కు 4 చొప్పున కౌన్సిలర్లు గెలిచారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లకు గాను మెజార్టీకి రావాలంటే 7 కౌన్సిలర్లు అవసరం. కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు హాజరైనా కూడా బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఈ రోజు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో అధికారులు రేపటికి వాయిదా వేసిన పరిస్థితి. మరోవైపు కాగనగర్ సంబంధించి కూడా హంగులు కొనసాగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ ఉన్నా కూడా సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరు, అటు బీజేపీ సభ్యులు ఎవరు కూడా సమావేశంగా రాలేదు. దీంతో కోరం లెక్క వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. మొత్తానికి కూడా ఈ 3 కూడా కైవసం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తోంది. దీంతో ఏదైతే మెజారిటీకి అవసరమైన సభ్యుల కోసం, కౌన్సిలర్ల కోసం, మద్దతు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేపు వరకు కూడా మద్దతు దొరకకుండా రేపు కూడా వాయిదా వేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. అయితే కాతరపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం కాతరపల్లి మున్సిపాలిటీలో 22 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎక్సాఫియర్తో అక్కడ 24 ఓట్లకు చేరింది. అయితే ఇక్కడ 14 ఓట్లు ఉన్నాయి బీఆర్ఎస్, సిపిఐకి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు కలిసి సమావేశాన్ని వాయిదా వేశారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కుట్ర జరుగుతోంది, స్థానిక మంత్రి కుట్ర చేస్తున్నారు, తమకు చైర్మన్ పదవి దక్కకుండా అని చెప్పి బీఆర్ఎస్, సిపిఐ కూటమి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం పొలిటికల్ గా హీట్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తులతో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ శిబిరాలు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. తమ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ లోపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తా ఉన్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. కోరం లేకపోవడంతో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక రేపటికి వాయిదా పడ్డాయి. అలాగే ఇబ్రహీంపట్నం, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా వాయిదా పడ్డాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో జరగాల్సినటువంటి 11 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ లో కేవలం 9 మున్సిపాలిటీలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. అయితే జహీరాబాద్ మున్సిపాలిటీ, అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రాదేశం మున్సిపాలిటీ కూడా 2 కూడా కోరం లేక వాయిదా పడడం జరిగింది. జహీరాబాద్ మున్సిపాలిటీలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కు దాదాపుగా సరిసమానంగా సీట్లు రావడం జరిగింది. ఇక్కడ 37 వార్డు స్థానాల్లో 15 బీఆర్ఎస్, అదేవిధంగా 14 కాంగ్రెస్ కు వచ్చాయి. ఇక్కడ స్వతంత్రులు కీలకంగా మారారు. ఈ స్వతంత్రులకు సంబంధించి వారు ఎవరికి వారు మద్దతు పొందే ప్రయత్నంలో ఈ రోజు వాళ్ళు సమావేశానికి హాజరు కాలేదు. దాంతో సమయం వరకు 12:30, 1 గంట వరకు, మధ్యాహ్నం వరకు వేచి చూస్తున్నటువంటి ప్రత్యేక అధికారులు సమావేశాన్ని కోరం లేక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం. రేపు 11 గంటలకు కూడా మళ్ళీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలపడం జరిగింది. అదేవిధంగా ఇంద్రేశం సంబంధించి అక్కడ బీఆర్ఎస్ కు మద్దతు మెజార్టీ స్థానాలు వచ్చినప్పటికీ కూడా బీజేపీ మద్దతుతో గెలుచుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఇస్లాంపూర్ పైన బీఆర్ఎస్ దృష్టి పెట్టడంతో ఇంద్రేశం సమావేశానికి వాళ్ళు హాజరు కాలేదు. అయితే రేపు ఇంద్రేశం సంబంధించి అటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ వార్డు సభ్యులు హాజరై ఆ స్థానంలో ఎన్నిక ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి చెప్తున్నాడు. సమావేశం జరుగుతుందని చెప్తున్నారు. అయితే రేపు మధ్యాహ్నం 12:30 కల్లా కూడా రెండిట్లో సమావేశాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.